ఎలక్షన్‌లో డబ్బులు బాగా ఖర్చు పెడుతున్నారు. చాలామంది జీవితాలు ఎలక్షన్‌ల తర్వాత ఆగమయ్యే అవకాశం ఉంది. మీరు అవగాహన కల్పించండి కొంచెమైనా మారుతారు. ఇగో మొత్తుకొని ఎలక్షన్‌లకు ముందు. సరే కొంతవరకి కొంత అవగాహన ఉన్నది. ఇప్పుడు జనాలు ఏమంటారంటే వాడు ఇస్తుంటే తీసుకుంటే తప్పేముందనే లైన్‌లో ఉన్నాం మనం. ప్రజల్లో ఎట్లున్నది? డబ్బులు పెట్టిన ప్రతి దగ్గర డబ్బులు పెట్టినోడే గెలిచిండంటే లేదు. మళ్ళీ అది కూడా ఉన్నదొకటి. ఎంతో కొంత ప్రజాస్వామ్యం బతికే ఉన్నది కాదనట్లేదు. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ ఖర్చు పెట్టినోడు మొత్తం ఆగమైపోతున్నాడు కదా! మొన్నేదో గ్రామంలో పాపం 143 ఓట్లతో ఓడిపోయిండట. కూసున్నాడు కుప్పకూలిపోయిండు పాపం ఆలోచించి. చచ్చిపోయిండు. అట్లా ఎంతమంది? కేడీ శ్రీనివాసులు కేసు ముందుకు పోతుందా భయ్యా? పోదు. ఎందుకంటే వాడు అందరికి పంచిపెట్టిండు. ఆయన వెనకాల నవీన్ మిట్టల్ ఉన్నాడు. ఎట్టబోతుంది? రఘుభాయ్ వై డోంట్ యూ స్టార్ట్ యువర్ ఓన్ పార్టీ? వామ్మో, ఇంకొక ఛానల్ స్టార్ట్ చేయన్నట్టే ఉందిగా నీ కథ. పార్టీయే పెట్టమంటున్నావు ఏకంగా. ఏబీవీ హాస్పిటల్ అట షాద్ నగర్లో ఉందా ఇది? ఒక ఖమ్మం జిల్లా బిడ్డగా చెబుతున్న తెలంగాణ కంటే ఆంధ్రాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ 1000% బెటర్గా ఉంది. స్కూల్స్ అండ్ ఫెసిలిటీస్ ఎడ్యుకేషన్ రిఫార్మ్లో స్టేట్ బార్డర్ చూస్తున్నాంగా. కోర్స్ అక్కడ కొంత స్కూల్స్ని బాగానే గట్టిగానే చేయగలిగారు. రాహుల్ సిప్లిగంజ్కి ₹1 కోటి ఎందుకు ఇచ్చిండు రేవంత్ రెడ్డి? ఆయన ఏమంటుండు? రాహుల్ సిప్లిగంజ్ రేవంత్ రెడ్డి పైసలు ఇస్తే నేను పెళ్లి ఖర్చు పెట్టినా అంటుండు. ఏంది ఇది? ఆయన ఖర్చు పెడితే పెట్టిన అట్లా చెప్పడం ఎందుకు కూడా నాకు అనిపించలే. పెళ్ళి బాగా చేసుకున్నా అంటున్నాడు. అంటే వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కోట్ల రూపాయలు. సరే ఆయన మిగతా వాళ్ళది కూడా అంతే కదా, దేనికో దానికి ఖర్చు పెడతారు కదా.